అంటే బావగారు కాదు ఏడు కుక్కకి మాయ సంబరం లాగా ఇంక ఇట్లతోటే ఉన్నారేంటండి బాబా? కాదు నీది ఇంత చేసుకునేందుకు బస్తాలు బియ్యం బస్తాలా ఉంది ఇది. నాకు బాగుంది తేలిక బలి చేసావు. ఇది నాది ఎంతలా ఉంటానికి నేను కూడా అలాగ ఉన్నాను కదండి, మంచి దిట్టంగా దూటంగానే. బాగుంది బాగా చేసావు. ఆయన కొంచెం ఈ మధ్య డైటింగ్ లో వేసేసి సిమ్గా అయ్యాడు కదండి, అందుకే ఆ మగ్డర్ కూడా సిమ్గా చేశానండి ఆయనకి. బాగుంది గదలాగా ఉంది ఇది. మరే ఇది మాత్రం కూడా ఉందండి, ఇది గెదలాగా ఉంది. జై ఆంజనేయం ఆంజనేయం. ఏం సంగతి? ఏ సంగతి ఉంది? నేను ఎందుకు వస్తాను మీ దగ్గరికి? ఎందుకు వస్తా? ఏం లేవు కూరగాయలు నా దగ్గర. కూరగాయలు లేవా? ఆకుకూరలు ఉన్నాయా? ఆకుకూరలే కూరగాయలు. మరి ఏదోటి వంటకం చేయండి. ఆకుకూరలు ఉన్నాయా అంటే ఒకటి గుర్తొచ్చింది గురు. ఆకుకూరలు లేవు కూరగాయలు లేవు. పువ్వు ఉంది నా దగ్గర ఒకటి. పువ్వు అంటే పువ్వు అంటే నా చెవులు ఆడతారేంటి? చెవిలో పెట్టే పువ్వు కాదు గురు, వండి తినే పువ్వే. వండికి తినే పువ్వా? అంత ఆశ్చర్యపోతాను. బోల్ పువ్వులు ఉన్నాయి. క్యాలీఫ్లవర్ పువ్వు కదా అది. పువ్వు పాటు నాకు తెల్లని పువ్వు ఏదన్నా ఉందా చెప్పండి. అటు చెట్లు ఉన్నాయా? అటు చెట్లు ఉందా? అట్టి పువ్వు వండుతాను ఇప్పుడు. సూపర్ గా ఉంటదండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు అన్నమాట ఈ పువ్వు వల్ల. అంటే ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటంటే జీర్ణకోశం సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటాయి అంటే ఫైబర్ రిచ్, ఫైబర్ ఫుల్ గా ఉంటది. అందులో పీచు మాట అది చాలా బాగుంటదండి. చాలా మందికి దీన్ని వండుకునే విధానం తెలియదండి. అంటే ఒగరగా ఉంటది అనమాట. ఆ ఒగరు లేకుండా ఎలా వండుకోవాలి, దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఈ పువ్వులో ఏ పాటుని వండుకోవాలి అన్ని కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తానండి. ఇది అమ్మాయి అన్నాళ్ళ చూసి నిన్నా మరి రోజు యూట్యూబ్ లో చూస్తుంటే ఇంకా డైరెక్ట్ ఇంకా వచ్చేసి మీ దగ్గర మొత్తం మీరే తినాలండి. నేను కూడా తినాలి. రోజు మటన్ వండుతావు, చికెన్ వండుతావు, మొత్తం మీద ఈ రోజు కలిసి తిని వెళ్ళాల్సిందే. ఈడేంటండి మటన్ చికెన్ అన్నాడా? మా బావగారేమో తీరా నాకు మాట ఇచ్చాడు. మా వాడు నాకు తండ కాదు, బామ్మద్ది. రావాలంటే సామాన్లు జాగ్రత్తగా ఉండాలి. అయ్యి బాబా ఎక్కడో కొడుతుంది. నువ్వు వచ్చే ముందు ఒక్క మాట చెప్తే మనోడికి చెప్పినట్టు నువ్వేమనుకోకు. ఇవాళ ఆల్రెడీ మేము అరటిపూ ప్లాన్ చేసాము. రేపు ఇదిగో నీకు రేపు ఉన్నామంటే మటన్ వండుతాం. రేపు దీన్ని ఉంది అందుద్దరా నాకు అందరా కురసుకున్నా. ఏ చేస్తావు కొయ్యరా బాబా. ఉడికేచ్చు నెంబర్ పట్టు కొరలేపోతారు బాబు. అంటే బావగారు వచ్చా ఇంకా పూలు రెండు తెచ్చాం. వెరీ గుడ్. సరిపోతాయి. ఆవు పెట్టి మనం ఈ పువ్వు వండుకోబోతున్నాం అండి. గెస్ట్ కి పాపం ఇవాళ ఇదే సరిపోతుందండి. 20 నిమిషాలు అంతే. ముందు ఏమేం పదార్థాలు కావాలో చెప్తాను ఒకసారి చూడండి. ఆవు పెట్టిన అరటి పువ్వు కూర వండుకోవడానికి ఒక 3 పువ్వులు తెచ్చాడండి ప్రసాద్. దానికి 10-15 పచ్చిమిరకాయలు అండి. కారం విడిగా ఏమి వేసుకుంటలేదు. కరివేపాకు మామూలే. మనం ఎల్లుల్లిపాయ గుడ్లు ఎక్కువ వేసుకుంటున్నానండి. నేను ఒక 20-30 దాకా వేసుకుంటాను. వీటిని దంచి మనం తాలింపులు వేసుకుంటాం అనమాట. పులుపు కోసం నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు మన తాలింపులు మామూలుగానే పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు కూర వండుకోవడానికి నూనె. మనం ఈ పువ్వు కడుక్కోవడానికి అండి మజ్జిగ నీళ్ళు అండి. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. కాదు పువ్వులు తీసుకోవాలి. పువ్వుల్లో రేడియోలో బ్యాటరీ ముక్కలు లేవు. తెగినేస్తున్నాడు పైకి వస్తుందేమో సౌండ్ చూస్తున్నాడు. ఇక ఈ మధ్యలో ఇవి ఉంటాయి చూడు. 5 రౌండ్లు కాదు 10 రౌండ్లు తిప్పినా రాదు బ్యాటరీ లేకపోతే. ఇదిగో ఈ పువ్వు మధ్యలో ఉంది చూడు, ఇది కాండం. ఇది ఇక ఈ తోలు తీసేసి చెవులు పెట్టుకోవాలా? ఈ రెండు తీసి చెవులో ఇంకా ఎక్కడన్నా పెట్టుకో నువ్వు. ఇక ఈ పువ్వు పని చేస్తుంది మనకి. అయితే ఓకే అండి. మొత్తం ఏరేసి ఇక కంచంలో వేస్తారా? బామ్మద్దులు ఇద్దరు వేసేయండి. ఎంత ప్రాసెస్ ఉంటదా? ఏదో మామూలుగా ఎక్కువే. అచ్చా బహుద్ అచ్చా ఇద్దరు చోటా బచ్చా ఆయా 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 500 కిలోమీటర్ ఆయా. ఏ స్కూల్లో జాయిన్ అయ్యో? ఆయా కింద ఆయా అంటాడు. ఎంత అయింది చిత్రాల హరి కార్యక్రమం. మాటలైనా పని ఉందా? ఏమన్నా పని బోల్ ఉందా? బాబాయ్ పని ఉందా అని అడుగుతాడంటే బోల్ పని పురమాయించేసి మాక. అదే చేసేది ఉందా అని దాని అర్థం. ఇక మా బామ్మ దీన్ని కూర్చుని శుభ్రంగా రొయ్యి పొట్టోల్సినట్టు చేయమండి. ఇదిగోండి ఈ పువ్వులన్నీ కూడా ఈ రకంగా శుభ్రం చేసుకున్నాం అండి. ఈ లోపల ఇవి లేతగానే ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు. ఇవి కూడా వండుకోవచ్చు అనమాట. పువ్వులు ఇవి కూడా సన్నగా తరిగి మనం మజ్జిగ కలిపి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకుందాం అండి. డైరెక్ట్ గా బయట ఉంచుకుంటే కనుక నల్లగా అయిపోతాయి అనమాట. మజ్జిగ నీళ్ళలో వేసేసుకుంటే గొడవ ఉండదు అంటే బాగా కలసంలా ఉంది ఇది. అవును. ఏ బమ్మదే కత్తి అందుకున్నప్పుడు వచ్చేయి. ఇక నంబర్ 1 అండి ఇద్దరికిద్దరు. మా బావగారు లెఫ్ట్ హ్యాండ్, మా బామ్మద్ది గారు లెఫ్ట్ హ్యాండ్. అయ్యి బాబోయ్ ఏళ్ళు కోసేసుకుంటే చూసుకో. అదిరింది. ఏ మాటగా మాట చెప్పుకోలేరు బామ్మద్ది. నిజంగా బలిపోతున్నారు బామ్మద్ది. మటన్ మటన్
ఇది నిజంగా సాయిబు గారు అనిపించుకున్నారా? మటన్ కొట్టినట్టు కైమా కొట్టినట్టు కూడా వేస్తున్నాడండి. చేతిలో ఉంటదేమో దమ్ము నరికుడు దెబ్బ. ఇలా మజ్జిగలో వేసుకున్న దీంట్లో ఒక చీపురు పుల్ల లాంటిది ఒకటి పెట్టుకొని ఇలా తిప్పుకున్నాం అనుకోండి, దీంట్లో పీచు లాంటిది ఉంటదండి, అది వచ్చేస్తుంది అనమాట. దీన్ని చుట్టుకుని చూసారా, పీచు అంతా పడేసుకోవాలి. రహదు ఇక ఇది ఒక కుండలో వేసి ఇచ్చేస్తాను నీకు, ఉడకబెట్టేది పొయ్యి అంటే ఇచ్చేస్తావా? అంటించా బామ్మద్దే ఇవాళ ఇంకో కండువా నీ మెల్ల వేసానంటే నా బాధ్యతకి అప్ చెప్పినట్టే. పొయ్యలిగిచ్చు వదిలేరు బామ్మద్దే. ఇద్దరు కలిసి చేసుకోండి పని. ఇద్దరు కలిసి చేసుకోవాలి. సుఖం కలిసి ఉంటే కలదు సుఖం. కత్తండి కొంచానికి కత్తి లేదు ఇక్కడ, మా చాకు ఉంది. ఈ అరటి పువ్వును ఉడకబెట్టుకోవడానికి ఒక కుండతో నీళ్లు తీసుకున్నానండి. దాంట్లో ఒక చెంచా పసుపు వేస్తున్నాను, ఒక 2 చెంచాల వరకు ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ అరటి పువ్వు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం. కాదు ఇగో ఓ 10 నిమిషాల దాకా ఉడకబెట్టాలి దీని ముందు. ఉడికించేస్తాను, బయట పెట్టేస్తానులే ఇవాళ పొయ్యి మీద. నేను ఈ లోపు మిగతా రెడీ చేస్తాను. ప్రసాద్ ఒక 4 చెంచాలు ఆవాలు, 3 పచ్చిమిర్చి, దీన్ని ముద్ద చేస్తావు దీంట్లో. చేస్తాను. ఒక 15 నిమిషాల పాటు ఉడికిచ్చామండి పువ్వు. దింపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు కూర వండుకుందాం. జాన్ భాష నీకు పని చెప్తున్నానని ఏమనుకోకుండా ఇదంతా జాలితో వడకట్టేసి ఒక గిన్నెలో తీసేస్తారా? రైట్, పక్క పెట్టి ఇక కూర వండేద్దాం. 10 నిమిషాలు కూర వండుకోవడానికి వెడల్పాటి దాకా పెట్టుకుంటున్నాను. ఒక 3 చెంచాలు నూనె పోతున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా జీలకర్ర, ఒక 2 చెంచాలు పచ్చెనపప్పు, 1 చెంచా సాయి మినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలండి, దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రేకలు. ఏపే జాన్ భాష ఏపేలా వేసేస్తుంటాను నేను. కరివేపాకు ఏపేలా, పచ్చిమిర్చి వేగినాయా బాగా బాగా అయిపోయావు. పోపు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకుంటే అరటి పువ్వు వేసేస్తున్నాను. ఇది అది అయిపోయి బాగా కొంచెం పసుపు వేస్తున్నాను. దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇందాక మనం పువ్వు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాము, అది నీళ్ళల్లో పోద్దండి చాలా మటుకు. ఇప్పుడు అది రుచిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి పులుపు కోసం మనం ముందుగానే ఇలాగ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఆవ ముద్దరు నూరుకున్నాం కదండి, అది పొయ్యి మీద ఉండకండి వేసుకోకూడదు, చేదు వచ్చేద్ది. దింపేసుకొని కింద పెట్టి అప్పుడు వేసుకుంటాను. జాను అక్కడ ఆవ ముద్ద ఉంటుంది, అదే అదేసి దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. ఆవ పెట్టిన అరటి పువ్వు కూర అండి రెడీ అయిపోయింది. రహదే ఇగో మీ ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు, అరిటాకు తెచ్చి తినేద్దాం. చూడడానికి అసలు చుక్కగా ఉంది, తిందిగానే చాలా రుచిగా ఉంటుంది. తిన్నా చెప్తే ఎలా ఉందో మా బావగారు అంటే ఈ రకంగా ఉంటాయి. అరిటాకు తెచ్చేయాలి. అతిథి కోసం పెద్ద ఆకండి, ముగ్గురికి అదే వచ్చేయాలి. అతిథి కోసం అరటి పువ్వు అరిటాకులు అది అసలు చెప్దాం అనుకున్నాను. ప్రాసెలెక్కిందో చూడండి మా బాగా ఇప్పుడు. ఇక ఎందుకని ఈ రోజు వదిన మరదలు ఇద్దరు కలిసి అరటికాయ ఆవు పెట్టిన ఉండేరండి. మేము అరటి పువ్వు ఆవు పెట్టిన చేసాము, అరిటాకులు అన్నం తిన్నామండి. అది అరిటాకు కుటుంబం లాగా ఉంది. అది ఎవరగొట్టు కరేపాకు అన్నట్టు అరిటాకు అయిందండి. తిని రుచి చెప్పబ్బా, రోజు ప్రసాద్ చెప్తున్నాడు, నువ్వే చెప్పాలి. అసలు చూస్తేనే అలాగ ఉందంటే అన్నయ్య కావాలంటే దొరకదు. ఇలాంటి నేచర్ లో తింటున్నాం, నేచర్ కి సంబంధించిన ఫుడ్డే తింటున్నాం. అది మాట్లాడారు అసలు చాలా బాగుంది. బాబా బాబా అన్నయ్య నీ చేతిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. వగరు ఉంటది కదా అన్న, ఉందా? అలా లేదు, అసలు లేదు, వగరు లేకుండా చేసాం. దానికి తగ్గట్టు ఈ ఎల్లుల్లిపాయలు కూడా తగులుతున్నాయి కదా, మంచిగా తింటాక. మీకు కొంచెం దగ్గరగా అంటే పనసపొట్టు కూరలా ఉందండి నిజంగా. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, మనకు పువ్వు కాయ ఇయ్యాల. ఒక పువ్వు ఒక కాయ, అరటికాయ, మిగతా 2 పువ్వులు 2 కాయలు ఎక్కడికి వెళ్ళి బావా జస్ట్ ఫర్ కిడ్డింగ్. రోజు ఆ బావగారికి బామ్మద్ది హెల్ప్ చేసి చూడండి. ఈ రోజు బామ్మద్ది ఇద్దరికి బామ్మద్ది హెల్ప్ చేయడండి. మనోడు బాగా చేశాడు, ఆయన దేవేశాడు, కలిపేశాడు. ఇప్పుడు ఎంత ఫ్యామిలీతో ఉన్నా సరే, ఇప్పుడు ఎంత బంతి భోజనం చేసినా సెపరేట్ ఆకుల్లోనే తింటున్నాం. పక్క బాగా కూర్చున్నా కానీ ఒకే అట్టాకులో తింటా. అసలు చిన్నప్పుడు ఎలగట్లేని ప్రేమ ఇది. చిన్నప్పుడు ఎప్పుడో తినిపించుకుంటాను నీకు, తినిపించుకునే వాళ్ళు మన అలాగా. అలా రోజులే వేరు బావా. మా దేవుడిచ్చిన బామ్మద్ది అని బాబిడ. ఏంటి మరి ఎలా ఉంది మా బావగారు వంటకం? ఓ పక్క మా అన్నయ్య
చేత వండితం మన ఇద్దరు చేయడం మొత్తం 3 కలగలిపి ఆ టేస్ట్ అంతా దీంట్లోకి వచ్చేసింది మొత్తం మీద. అట్టాక్ లోకి మనం తినేసాం కూడా, కడుపులోకి వెళ్ళిపోయింది అన్నం. అలాగైతే మొత్తం మీద మా బావ మా అన్నయ్యతో కలిపి భోజనం చేయడం, ఇది తిన్నది ఎంత అయితే తృప్తినిచ్చిందో ఇలా కూర్చుని అంతకన్నా ఎక్కువ ఇచ్చింది తృప్తి. అది కాదు, నేను ఎప్పుడు ఈ అరటి పువ్వు ఎప్పుడు వండలేదండి. అంటే ఎలా వస్తుందో ఏంటో, కొంచెం వగరగా ఉంటదని విన్నానండి. ఒకవేళ గెస్ట్ వచ్చాడు పాపం ఇబ్బంది పడతాడో ఏంటో, ఇలా ఉందేంటి అని అనుకుంటాడేమో అని అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా వచ్చిందండి, వచ్చిందండి. సూపర్ అన్నమాట, అదిరిపోయింది. అది మీకు అరటి పువ్వు ఎక్కడన్నా దొరికితే, చెట్టుకు దొరికినా కోసుకెళ్ళిపోండి, లేకపోతే సంతల్లో దొరికితే కానీ కొనుక్కొని వెళ్ళిపోండి. శుభ్రంగా ఇలా ఆవ పెట్టి వండుకున్నారంటే అసలు మై మర్చిపోతారనమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఇగో మా టైప్ లో నాకేస్తారు మొత్తం. ఇగో అసలు ఎక్కడా లేదండి, ఒక్క మెతుకు కూడా ఖాళీ లేకుండా మొత్తం నాకేమో తిన్నానా లేదా అన్నట్టు కడుక్కుని వచ్చేసాడు. ఇదిగో అదండి మా ఈ అరటి పువ్వు ఆవ పెట్టిన కూర అండి. నచ్చితే వీడియో లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.